వైశాఖ పురాణం 11 యాయము రతి దుంహకము దేవతల ఊరడింపు. నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమ దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహాత్మ్యమును వివరించుచు నిట్లనెను. మిథిలాపతి యగు శృతకీర్తి శృతదేవుని ముక్కంటి కంటి మంటకు ఎర అయిన ఆ మన్మజుని జన్మ ఎట్టది. అతడు చేసిన కర్మ వలన అతడెట్టి దుంహకము ననుభవించెనో వివరింపుమని కోరెను. శృతదేవుడిట్లనెను, కుమారస్వామి జన్మకథ పవిత్రమైనది. విన్నంతనే చేసిన పాపములనియూ నశించును. కీర్తిని పుత్రులను కలిగించును. ధర్మబుద్ధిని కలిగించును. సర్వరోగములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను, సావధానముగా వినుము. శివుని కంటి మంటకు మన్మజుడు దహింపబడుటను చూచి మన్మజుని భార్యగు రతి బూడిద ప్రోగు అయిన భర్తను జూచి దుంహక పీడితయే మూర్ఛిల్లెను. ముహూర్త కాలమునకు తెప్పరిల్లి బహు విధములుగా దుంహతించెను. ఆమె దుంహకము చూచు వారికిని దుంహకమును కలిగించుచుండెను. ఆమె తన భర్తతో సహగమనము చేయవలెనని తలచెను. అందులకే తగిన ఏర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడుగు వసంతుని తలచెను. వీరపత్ని యగు ఆమె కోరిక ప్రకారము చితిని ఏర్పరచుకై వసంతుడిచుడకు వచ్చెను. మిత్రుని దుర్మరణమునకు మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతిదేవి నీ ఊరడించుచు నిట్లనెను. అమ్మా, నేను నీ పుత్రుని వంటి వాడను. పుత్రుడనగు నేనుండగా నీవు సహగమన మొనర్పవలదు అని వసంతుడు బాహు విధములుగా చెప్పినను రతి సహగమనము చేయుటకే నిశ్చయించుకొనెను. వసంతుడు ఆమె నిశ్చయమును మరలింప లేకపోయెను. ఆమె కోరినట్లు చితిని నదీ తీరమున ఏర్పరచెను. ఆమె గంగా స్నానము చేసి సహగమనమున చేయవలసిన పనులను పూర్తిచేసి భర్తను తలచుకొనుచు చితినెక్కబోయెను. అప్పుడు ఆకాశవాణి కళ్యాణి, పతిభక్తి మతి అగ్ని ప్రవేశము చేయకుము. శివుని వలనను శ్రీకృష్ణవతారము నెత్తిన శ్రీమహావిష్ణువు వలనను నీ భర్తకు 2 జన్మలు కలవు. 2వ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీ దేవికి ప్రద్యుమ్నుడుగా జన్మించును. నీవు బ్రహ్మ శాపమున సంబరాదురుని ఇంట నొందువు. అప్పుడు నీ భర్తేగు ప్రద్యుమ్నుడు నీతో గలసి సంబరాసురుని ఇంట నుండగలడు. ఆ విధముగా నీకు భర్తృసమాగమము కలదు. అందువలన అగ్ని ప్రవేశమును మానుమని పలికెను. ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్నిప్రవేశమును మానెను. తరువాత బృహస్పతి ఇంద్రుడు మున్నగు దేవతలు అచ్చకు వచ్చిరి. తమ ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మజుని భార్య యగు రతిదేవిని బాహు విధములుగా నూరడించిరి. ఆమెకు అనేక వరములనిచ్చిరి. శివుని కంటి మంటలో దహింపబడి శరీరము లేనివాడై అనంగుడును పేరును మన్మధుడు పొందును. నీకు మాత్రము యథాపూర్వముగా కనిపించునని ఆమెకు వారు వరములనిచ్చి యూరడించి పెక్కు ధర్మములను నుపదేశించి ఇట్లనరి. కళ్యాణి, పూర్వజన్మలో నితడు సుందరుడను మహారాజు. అప్పుడును నీవే ఇతని భార్యవు. అప్పుడు రజోదోషము నందినను ఆ ధర్మములను పాటింపకపోవుటచే నీకిప్పుడీ స్థితి వచ్చినది. కావున వైశాఖ మాసమున గంగా స్నానము చేయుచు వైశాఖ వ్రతము నాచరింపుము. పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్త మగును. ప్రాతకాలమున గంగా స్నానము చేసి శ్రీమహావిష్ణువు నర్చింపుము. పూజానంతరము విష్ణు కథ శ్రవణము చేయుము. నీవిట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి అశూన్య శయన వ్రతము నాచరించు విధమును చెప్పి దేవతలు వెళ్ళిరి. రతిదేవియు అతి కష్టముపై దుంహకమును మృంగ సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ మాసమున వైశాఖ వ్రతము నాచరించుచు అశూన్య శయనమును వ్రతమును చేసెను. ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తెగు మన్మజుడు కంటికి కనిపించెను. ఆమెతో యథాపూర్వముగా సుఖించుచుండెను. మన్మజుడు పూర్వజన్మలో సుందరుడను మహారాజుగా నుండెను. అప్పుడతడు వైశాఖ వ్రతము చేయలేదు. వైశాఖ దానములను చేయలేదు. అందుచే నితడు శ్రీమహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొనెను. విష్ణుపుత్రునికే వైశాఖ వ్రతము నాచరింపక పోవుట వలన నిట్టి పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికేమి చెప్పవలయును. కావున ఈహలోక సుఖముల నాశించు వారు అందరును తప్పక వైశాఖ వ్రతము నాచరింప వలయును సుమ. వైశాఖ పురాణం 11వ అధ్యాయము సంపూర్ణము.
ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ నమః.